సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో పెట్టినాము. అంటే ఇది వినాల్సిన అవసరం, సమాజం కూడా వినాల్సిన అవసరం ఉంది కనుక చెప్పదలుచుకున్నాను. నేను యాక్చువల్గా అది మాట్లాడదు అనుకున్నా కానీ అన్న కూడా ఆ విషయం చెప్పమని చెప్తే నేను చెప్తా ఉన్నా. సో ఆ మీటింగ్ పెట్టినప్పుడు చాలా మందికి ఇంటెలెక్చువల్స్ కు ఫోన్ చేస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటూ వచ్చారు. ఎందుకు మనం లోపట్నే ఉన్నాం కదా, ఏదో ఇంటర్నల్ గా చేస్తాం కదా, అట్లా ఇట్లా అని మాట్లాడుతూ ఉండే. కొంతమంది మందకృష్ణ గారు పోయి బీజేపీకి పోయింది కదా, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. చాలా అంశాల పట్ల నేను వాళ్ళని కన్విన్స్ చేయాల్సి వచ్చింది. కొందరు వెనక ముందు అయినా కానీ అందరూ వచ్చిండ్రు. వాళ్ళ ఆరోగ్యాలు బాగాలేనటువంటి వాళ్ళు కూడా వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా న్యూట్రల్ గా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటట్టుగా మాట్లాడారు. ఒక్కొక్కరు వెనుక చాలా స్ట్రగుల్ ఉన్నది ఆ మీటింగ్ వచ్చినటువంటి వాళ్ళు. నేను కూడా అది ప్రాపర్గా అసెప్ట్ చేసుకునే పిలుద్దాం అనుకునే పిలిచిన. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరి మీద దాడి జరుగుతున్నది. ప్రతి ఒక్కరి మీద వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఫోన్లు చేసి మీరు ఎందుకు పోయినరని, ఎవరికైనా బీజేపీ అంటే పడని ఉంటే వాళ్ళ మీద, లేకపోతే వ్యక్తిగతంగా ఎన్నడూ తెలియదు అనుకున్నాం. ఇప్పుడు ఎలా చెప్పిండు కదా, అరే నువ్వు ఇంటెలెక్చువల్ అనుకున్నా, నువ్వు గొప్ప అనుకున్నా, నువ్వు ఇప్పటిదాకా మచ్చలేదు, నువ్వు మచ్చలేని మనిషి లెక్క ఇప్పటిదాకా అనుకున్నావు, ఇప్పుడు ఇదెందుకు పట్టుకున్నావు అని. అరే అమ్మా నిన్నదాకా మచ్చలేడు, ఇప్పుడు ఒక్కటేసారి మచ్చలు ఎట్లా పడితే పోయి నాకు అర్థం కాదు. ఇది న్యాయమైన డిమాండ్ కనుకనే వచ్చి మాట్లాడుతున్నాం. న్యాయమైన డిమాండ్ కాబట్టి ఇలా అవసరం ఉంది కాబట్టి బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి వచ్చింది.